శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరూ మంచిగా ఉన్నారండి? ఈ మాటల ద్వారా మీరు బలపడుతున్నారని, శ్రమలలో, కష్టాలలో, దుఃఖములో, వ్యాధిలో, అవమానములలో ఈ మాటలు మీకు సహాయం చేసి ధైర్యము నింపుతాయని మేము నమ్ముచున్నాను. అందును బట్టి ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువారు చెప్తూ ఉంటున్నారు. మెలకువగా ఉండి ప్రార్థించడానికి బదులుగా కునికి నిద్రపోయారు. ప్రార్థనలో కునికి నిద్రించేవాడు ప్రభు కొరకు ఏమీ చేయలేడు ప్రియులారా. మెలకువగా లేచి ప్రార్థన జీవితానికి ఎంతో సహాయం పడుతుంది. మెలకువ లేనటువంటి ప్రార్థన జీవితంలో వ్యర్థము అన్నటువంటిది గుర్తుపెట్టుకో. అవును, ప్రార్థన మనలను నలగొట్టి దీనులుగా చేస్తుంది. ఆత్మబలం ఇచ్చి శోధనలు జయించేదానికోసమే సహాయపడుతుంది. ప్రైజ్ గాడ్. అయితే పేతురు ప్రార్థించవలసినటువంటి సమయంలో ప్రార్థించకుండా నిద్రపోతున్నాడు. అందును బట్టి శోధన సమయంలో తను జయ జీవితాన్ని పొందుకోలేకపోయాడు. ఈరోజు ఎంతమంది ప్రార్థించాల్సినటువంటి సమయంలో ప్రార్థన చేయకుండా పేతురు వలె నిద్రపోతున్నటువంటి వారు కనిపించట్లేదండి? అయ్యో నాకు బాధ ఉంది, అయ్యో నాకు శ్రమలు ఉన్నాయి, అయ్యో నాకు కష్టాలు ఉన్నాయి, నాకు మాత్రమే ఇలాంటి కష్టాలు కలుగుతూ ఉన్నాయి, నా కుటుంబానికి మాత్రమే ఇలాంటి శోధనలు కలుగుతున్నాయని చెప్తున్నారే. అలాంటి సమయంలో ఏం చేస్తున్నావు? ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోకుండా, మత్తులుగా ఉండకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయటం వల్ల ఈ మత్తు తొలగిపోయి బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటూ అపవాదిని నీ కాళ్ళ క్రింద తొక్కి జయ జీవితాన్ని జీవించగలిగిన శక్తిని నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకోసమే మెలకువ ఉండి ప్రార్థన చేయాలని పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా, శోధన సమయంలో, కష్ట సమయంలో, ఇబ్బందుల సమయంలో ప్రభువా, లోకం వైపు చూడకుండా మీ వైపు చూస్తూ ప్రార్థన చేసే మెలకువగలిగిన జీవితాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.